గత 4 రోజులుగా కాకినాడ జిల్లాలోనే అలాగే ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరుగుతుందని పాత్రికేయ మిత్రులందరికీ తెలిసిందే. 4 రోజులుగా అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశాలు చేయటం, ఈ తుఫాన్ని ఎలా ఎదుర్కోవాలని ముందస్తు చర్యల్లో మేమందరం ఎలాగ గ్రౌండ్ లెవెల్లో పనిచేసామనేది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మీరు అందరూ చూసింది. నిజంగా ఆయన అనుకున్నట్టే ఒక్కరికి కూడా ప్రాణ నష్టం జరగకుండా ప్రాపర్టీ డ్యామేజ్ని మినిమైజ్ చేసి ఎక్కడ రోడ్లు పాడైనా సరే వెంటనే అంటే వాటర్ వచ్చేస్తున్నాయని తెలియగానే రాత్రికి రాత్రే లోడ్స్ తెప్పించి సుబ్బంపేట ఏరియాలో ఉప్పాడ ఏరియాలో మొత్తం అంతా కూడా మూయించడం జరిగింది. కొత్తపట్నం దగ్గర కూడా మూయించడం జరిగింది. ఇంట్లోకి వెళ్ళే నీళ్ళని కూడా ఇమీడియట్లీ మూయించడం జరిగింది. సుమారు 25 క్యాంప్స్తో పిఠాపురం నియోజకవర్గంలో 30,000 to 40,000 భోజనాలు వచ్చిన ప్రతి ఒక్కరికి లంచ్ డిన్నర్ ఏర్పాటు చేస్తూ 5,000 లీటర్ల పాలు చిన్నపిల్లలకి ఇస్తూ అలాగే 1,50,000 వాటర్ ప్యాకెట్లు కూడా అక్కడ ఇస్తూ వాళ్ళకి కావాల్సిన మందుల్ని కూడా అక్కడే పెట్టడం జరిగింది. అలాగే అక్కడ పోలీసు సిబ్బందులు కూడా అక్కడ ఉంచడం జరిగింది. ఏ ఇబ్బంది లేకుండా తుఫాన్లో ఒక్క నష్టం కూడా జరగకుండా ఎవరికి ఏ నష్టం జరగకుండా తుఫాన్ ఏమన్నా వెళ్ళింది అంటే ఇప్పుడు వరకు ఇదే మొట్టమొదటిసారి.